అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టాలీవుడ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడింది. పట్టుబడిన యువతి పేరు లావణ్యగా గుర్తించారు. ఆమె ఒక సినిమా హీరోల వర్గా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అతడి పాత్రపైన ఆరాలు తీస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో మరొకసారి మత్తుమందులు గుబులు రేపుతున్నాయి. ముందుగా హైదరాబాద్ కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ఓ యువతి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. ఈ దాడిలో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ గోవా నుండి యూనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా యువతికి చేరినట్లు చెబుతున్నారు. యూనిత్ రెడ్డి గత ఏడాది కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం బెయిల్ పై బయటకొచ్చాడు. అయినా ఇతగాడి బుద్ధి మారలేదు. ఎప్పటిలాగే మత్తుమందు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటూనే ఉన్నాడు. మరోవైపు యువతి పట్టుబడ్డ లావణ్యది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటని తెలిపారు. కోకాపేటలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నించింది. పలు షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గాను చేసింది. ఇలా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే లావణ్య జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య అతని ప్రియురాలిగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరకకుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తోందనే పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్ లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్య మొబైల్ తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కి ఎలా వచ్చాయి, ఈ డ్రగ్స్ తరలింపు వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్ తీసుకుంటుందా లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఉప్పల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.